చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద కర్రీ చేస్తున్నాను కాబట్టి 1000లో పెట్టుకున్నాను. మాడిపోకోకుండా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ గ్రేవీ కర్రీ ఇలా చేయడం వలన నీసు వాసన అనేది రాకోకుండా ఉంటుంది. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ అన్ని మిస్ అవ్వకోకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. ఆనియన్స్ చికెన్ ముక్కలు ఇలా బాగా కలిసేలా మొత్తం బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకోకుండా కూడా చికెన్ గ్రేవీ కర్రీ ఇలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చికెన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వలన మాడిపోకోకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలను చికెన్ కర్రీలో వేసుకోవాలి. ఇలా టమోటాలు వేసుకోవడం వలన చికెన్ కర్రీలోకి వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. మాడిపోకోకుండా మొత్తం టమోటాలు మొత్తం చికెన్ కర్రీ అన్నీ ఇలా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన కర్రీ అనేది అస్సలు నిశ్వాసన రాకోకుండా ఉంటుంది. చూడండి ఈ వీడియోలో నేను టమోటాలు వేసి ఇలా చేయడం వలన వాటర్ లేకోకుండానే వాటర్ అన్నీ ఇలా వచ్చాయి. ఈ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. నేను అయితే ఈ కర్రీని మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటున్నాను. అలాగే మీ కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చికెన్ గ్రేవీ కర్రీ చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా చికెన్ అంతా ఉడికిన తర్వాత చికెన్కి సరిపడా ధనియాల పొడి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చికెన్ కర్రీలో ధనియాల పొడి వేసుకున్నాక 5 to 10 minutes వరకు చికెన్ కర్రీని ఇలా ఉడికించుకోవాలి. చికెన్లోని నీళ్ళంతా ఇలా సపరేట్ అవ్వాలి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇలా ఉడికించుకోవడం వలన నీసు వాసన అనేది లేకోకుండా చాలా రుచిగా ఉంటుంది కర్రీ అనేది. మధ్యలో కర్రీ అనేది ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా 10 నిమిషాల తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత కర్రీని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒకసారి తప్పకోకుండా అందరూ ఈ వీడియో చూసి కర్రీని ట్రై చేయండి. బగారా రైసు చపాతీల్లోకి ఎటువంటి వాటిల్లోకైనా ఈ చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పప్పులోకి కూడా నంచుకొని తినడానికి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి కర్రీ అనేది ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కర్రీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.